హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన భూమి గురించి అందులో మనం నివసిస్తున్న భారతదేశం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ భూమి ఎలా ఏర్పడింది అనేది మనకి కావాలి. కొన్ని సంవత్సరాల క్రితము లావా అన్నది బద్దలవడంతో మనకి భూమి వాటితో మిగతా ఉన్న గ్రహాలు కూడా ఏర్పడ్డాయి. ఆ గ్రహాలన్నీ కూడా మనకి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది సూర్యుడైతే దాని చుట్టూ కూడా మనకి గ్రహాలు అన్నవి తిరుగుతున్నాయి. ముందు అయితే 9 గ్రహాలు ఉండేవి. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ 8 గ్రహాలు మాత్రమే మనము చూస్తున్నాం. ఓకేనా? అవి ఏంటంటే ఫస్ట్ వన్ బుధుడు, మెర్క్యూరీ, శుక్రుడు, వీనస్, భూమి, ఎర్త్, గురుడు, జూపిటర్, అంగారకుడు, శని, సాటర్న్, వరుణుడు, యురేనస్, ఇంద్రుడు, నెప్ట్యూన్. ఓకేనా? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, జూపిటర్, అంగారకుడు లేదా కుజుడు, మార్స్, శని, వరుణుడు, ఇంద్రుడు. ఇక్కడ మాత్రం పేర్లు తెలుగులో. ఓకేనా? మనకి ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో తెలుసు, యురేనస్, నెప్ట్యూన్ అనేస్తాం. వాటి తెలుగులో అయితే వరుణుడు, ఇంద్రుడు. ఇవి మనకి ప్రెజెంట్ ఉన్నవి. ఇందులో మనకి ఇంకోటి కూడా ఉండేది ప్లూటో. అది ప్రస్తుతానికి మనకి కనిపించడం లేదు. ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ మనకి తిరిగే గ్రహాలు. ఓకేనా? మనకి తెలిసి భూమి మీద మనుషులు ఉంటారు. ఓకే, ఆ భూమి లోపల మనుషులు ఉంటారు. మనకు తెలుసు, భూమి లోపల కాదు. ఓకేనా? ఇది భూమి అనుకుంటే ఈ పైన మాత్రమే ఉంటారు. ఇక్కడ వెళ్తున్న కొద్దీ ఇక్కడ కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం దగ్గర వేడి అన్నది ఉంటుంది. ఎంత అంటే 6000 degrees సెల్సియస్ హీట్లో మనకి ఉంటుంది. అంత లోపలికి మనకి వెళ్ళదు. మనం ఇప్పుడు ఉన్నాం కదా, భూమిని తవ్వుతున్న కొద్దీ మనకి ఏంటి వస్తుంది? వేడి అన్నది తగ్గుతుంది కదా. అదే ఈ పైనుండి కిందకి వెళ్తున్న లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి వేడి అన్నది వస్తుంది. ఓకే, ఈ భూమి గురించి చూద్దాం. ఓకేనా? మనకి భూమికి అతి దగ్గరగా ఉండే నక్షత్రం ఏదంటే సూర్యుడు. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదంటే సూర్యుడు. ఓకేనా? దీని ద్వారా మనము చూస్తాం. అయితే ఈ భూమి ఏర్పడిన తర్వాత మనకి కొన్ని సముద్రాలు, కొన్ని ఖండాలు అనేవి ఏర్పడ్డాయి. ఎన్ని కాంటినెంట్స్ అంటే 7 కాంటినెంట్స్, 7 ఖండాలు, 5 మహాసముద్రాలు. 7 ఖండాలు, 5 మహాసముద్రాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ ఖండాలు ఏంటంటే ఈ భాగం ఉంది కదా, ఇదంతా కూడా ఏషియా, యూరప్, తెలుగులో అయితే ఐరోపా అని మనము పిలుస్తాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఈ కింద మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఉండేది మనకి అంటార్క్టికా. ఇక్కడ ఉండేది మనకి అంటార్క్టికా. ఏషియా, ఐరోపా ఈ రెండు కలిసి పూర్వం ఉండేదన్నమాట. ఈ రెండు కలిసి ఉండేదని యూరోషియల్ అని మనము పిలిచేవాళ్ళం.
ఆ తర్వాత ఇది ఎలాగ ఏర్పడిందంటే యూరోప్ లాగా ఏషియా లాగా ఏర్పడింది. అప్పుడు రెండు ఖండాలుగా మనకి ఏర్పడ్డాయి. ఈ ముందు ఉండేది ఈ రెండు కూడా కలిసి ఉండేది. అప్పుడు ఉన్న పేరేంటి? యురేషియా. ఓకే, మొత్తం 7 చూడండి. ఆసియా, ఆఫ్రికా, అంటార్క్టికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. ఇక్కడ ఉండేది ఏంటి? అంటార్క్టికా. చెప్పాను కదా, ఇంకోటి ఉంది యూరప్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి భూమి ఏర్పడిన తర్వాత మనకి కాంటినెంట్స్గా ఏర్పడింది. ఓకే, మొత్తం 7: ఏషియా, ఐరోపా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. ఇవి 7 కాంటినెంట్స్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలంటే చాలా సింపుల్ కోడ్. 4A. 4A అంటే ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. SANA, ASN, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. ఈ యూరప్. ఇవి 7 కాంటినెంట్స్. ఓకే, నెక్స్ట్ 5 ఓషన్స్ అన్నవి మనకి ఉన్నాయి. 5 ఓషన్స్ ఏంటంటే ఇది అంటార్క్టిక్ ఓషన్, ఆర్టిక్ ఇది ఉండేది ఆర్టిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్. ఇవి మనకి 5. ఓకేనా? చూడండి, అట్లాంటిక్, ఆర్టిక్, అంటార్క్టిక్, ఇండియన్, పసిఫిక్. గ్లోబ్ ఎలా ఉంటుంది కదా, ఇది మొత్తం కూడా మనకి ఏంటి వస్తుంది? పసిఫిక్ ఓషన్ అనేది వస్తుంది. ఇది మొత్తం కూడా ఆర్టిక్, ఈ పైన ఉన్నది కూడా అట్లాంటిక్ అనేది ఉంటుంది. ఇవి 5. ఏమేమి చెప్పాము? పసిఫిక్, చూడండి, ఆర్టిక్, అట్లాంటిక్, అంటార్క్టిక్, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్. ఓకేనా? ఇవి 5. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని ఉన్నాయి? 3A, IP. ఓకే, ఇవి అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇవి మనకి 7 కాంటినెంట్స్, 5 ఓషియన్స్. ఇందులో చూసుకుంటే కాంటినెంట్స్ అన్నిట్లో అతి పెద్దది ఏది అంటే ఏషియా. పెద్దది ఏషియా, చిన్నది ఆస్ట్రేలియా. ఏషియా, ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి. 2A అంతే. అతి పెద్దది ఏషియా, అతి చిన్నది ఆస్ట్రేలియా. ఓకే, అదే ఓషియన్స్కి వస్తే అతి పెద్దది పసిఫిక్ ఓషియన్. పెద్దది ఏదంటే పసిఫిక్ ఓషియన్. అతి చిన్నది ఏదంటే ఆర్టిక్ ఓషియన్. చిన్నది ఆర్టిక్ ఓషియన్. ఓకే ఫ్రెండ్, ఇది అయితే మనం ఇప్పుడు ఈ ఏషియాలో ఉండే ఇండియా గురించి మనము మాట్లాడుకున్నాం. ఓకేనా? ఈ ఇండియా అన్నిటికన్నా పెద్దది కదా. ఇక్కడ రష్యా ఉంటుంది, చైనా. ఇది పెద్దది రష్యా. అంటే ఏషియాలో పెద్ద దేశం ఏదంటే రష్యా. నెక్స్ట్ చైనా, నేపాల్, మయన్మార్, ఇవన్నీ కూడా మనకి ఉంటుంది. అందులో మనం ఈరోజు ఇండియా గురించి మాట్లాడుకుందాం.
ఓకే, ఇది ఇండియా. ఇది ఏ దేశంలో ఏ ఖండంలో ఉందంటే ఏషియా ఖండంలో ఉంది, ఇండియా. ఓకే, దీనికి మనము తెలుగులో అయితే భారతదేశము అని పిలుస్తాము. ఏ కంట్రీని కూడా ఇలా పిలము. రష్యా అయితే రష్యా అనే పిలుస్తాం ఇంగ్లీష్లో, తెలుగులో. కానీ ఒక ఇండియాని మాత్రమే తెలుగులో భారతదేశము, ఇంగ్లీష్కి వస్తే ఇండియా అని మనము పిలుస్తాం. ఓకే, భారతదేశము అని పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వంలో ఇది మొత్తం ఒక రాజ్యం అన్నమాట ఇండియా. అప్పుడు భరతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పరిపాలన బాగుంది కాబట్టి ఈ దేశాన్ని భారతదేశము అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఇండియా అని పేరు ఎలాగ వచ్చిందంటే మనకి భారతదేశంలో సింధు నది ప్రవహించబట్టి దాన్ని ఇండోస్ అని పిలిచేవాడు. ఇండోస్. ఇండోస్ అది అలాగా ఇండస్గా వచ్చింది. తర్వాత అది ఇండియాగా మార్చారు పేరు. ఆ తర్వాత ఇండియాగా మార్చారు. ఓకే, అందుకే ఏ దేశానికి కూడా అలా లేదు, ఓన్లీ భారతదేశానికే ఇంగ్లీష్లో అయితే ఇండియా, తెలుగులో అయితే భారతదేశం అని పేరు పెట్టారు. ఇక్కడ చూసుకుంటే భారతదేశం చుట్టూ ఉండే దేశాల గురించి మాట్లాడుకుందాం. చుట్టూ, ఇది భారతదేశం కదా, ఫస్ట్ దీని చుట్టూ కూడా ఉండే దేశాల గురించి మాట్లాడుకుందాం. ఇటు పక్క చూస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, చైనా, ఇది భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక. భారతదేశం చుట్టూ ఉండే దేశాలు ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక. ఇవన్నీ కూడా మనకి భారతదేశము చుట్టూ ఉండే దేశాలు. అయితే ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏపీ ఎంబీబీఎస్ ఎన్సి ఈ పేరు గుర్తుపెట్టుకుంటే మనకి భారతదేశం ఉండే చుట్టూ ఉండే దేశాలు కూడా మనకి గుర్తుంటుంది. ఓకే, ఏపీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇటువైపు ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఎంబీబీఎస్ ఎం మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక. ఇవి ఎన్సి పక్కనే ఉంది కదా, నేపాల్, చైనా. ఇది ఏపీ ఎంబీబీఎస్ ఎన్సి అంటే భారతదేశం చుట్టూ ఉండే దేశాలు. అదే భారతదేశానికి భూ సరిహద్దులో ఉండే దేశాలంటే శ్రీలంక అన్నది మనకి రాదు. ఎందుకు? భూ సరిహద్దు, ఇటువైపు భూ సరిహద్దు లేదు, ఇటువైపు భూమి అన్నది ఉంది. ఇవంతా కూడా మనకి ఇక్కడ సముద్రమే, మహాసముద్రము, సముద్రం అన్నది మనకి ఉంటుంది. భూ సరిహద్దు అంటే ఈ 7 కంట్రీసే మనకి వస్తాయి, 7 దేశాలు మాత్రమే మనకి వస్తాయి. అదే భారతదేశం చుట్టూ అంటే 8 దేశాలు అన్నవి
వస్తాయి. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ భారతదేశానికి మనకి ముందు అంటే భారతదేశం ఏర్పడిన తరువాత కొన్ని రోజులకి ఒక్కొక్క రాష్ట్రం ఏర్పడగా మనకి 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు. తరువాత మనకి 2014వ సంవత్సరానికి 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నవి మనకి ఏర్పడ్డాయి. 29 రాష్ట్రాలు అంటే ఒకటి యాడ్ అయింది. ఆ యాడ్ అయిన రాష్ట్రం పేరే తెలంగాణ. యాడ్ అయిన రాష్ట్రం పేరు తెలంగాణ. ఎప్పటికంటే 2014కి. ఓకేనా. నెక్స్ట్ 2020కి మళ్ళా 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మనకి ఏర్పడింది. 365 ఆర్టికల్ ప్రకారము ఇందులో ఏ రాష్ట్రం వెళ్ళిపోయిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని మన కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి చేర్చారు రెండుగా. ఒకటి లడాక్, 2 జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. అప్పుడు మనకి మొత్తం కూడా 9 అయ్యాయి. మళ్ళా 2021కి ఈ 9 కాస్త 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. ఓకేనా. ఫస్ట్ 9 కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఫస్ట్ మనము చూసుకుందాం. ఫస్ట్ వన్ ఢిల్లీ, చండీగఢ్, ఢిల్లీ, చండీగఢ్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి. ఇవి మొత్తం మనకి ఇప్పటికి 2020కి 9 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయి. దానికి ముందు చూస్తే ఈ లడాక్, జమ్మూ కాశ్మీర్ తీస్తే 7 ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలే ఉన్నాయి. అందులో మనకి ఈ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ ఒకటే చేస్తారు. ఓకేనా. ఇవి మొత్తం ఓకే. ఇవి మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక్కడ మనకి చూస్తే లక్షద్వీప్స్ ఉంటాయి. ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఇవి కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఓకేనా. చూసుకుంటే 8 కదా. 8లో ఏ రెండు చేస్తారు? దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ ఒకటే చేస్తారు. ఇవి మొత్తం కూడా 8. దీనికి కూడా చూడండి. లాస్ట్ ఏపీడీజే ఎల్సిడి. ఎల్ లక్షద్వీప్, ఏ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, పి పుదుచ్చేరి, డి ఢిల్లీ, జే జమ్మూ అండ్ కాశ్మీర్, ఎల్ లడాక్, సి చండీగఢ్, డి ఫర్ ఢిల్లీ. కానీ ఇవి మొత్తం మనకి ప్రస్తుతం ఉన్నది 8 కేంద్రపాలిత ప్రాంతాలే మనకి ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ఉన్న ఓషియన్ ఏం చెప్పాను? ఇండియన్ ఓషియన్ అనేది మనకి ఉంటుంది. ఈ ఇండియన్ ఓషన్ అనేది 2 పాయలుగా విడిపోతుంది. ఇటువైపు ఉండేది అరేబిక్ సీ, ఈస్ట్ సైడ్ వచ్చేది బే ఆఫ్ బెంగాల్. ఇవి మనకి తెలుసుకున్నవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకున్నవి ఏమేమి తెలుసుకున్నాం?
కేంద్రపాలిత ప్రాంతాలు, దేశం చుట్టూ ఉండే, ఓకేనా, ఏపీ, ఎంబీబీఎస్, ఎన్సి, ఇవి మనకి భారతదేశం చుట్టూ ఉండే దేశాలు. ఓకేనా, ఈ కోడ్ చూడండి. మన కేంద్రపాలిత ప్రాంతాలు 8. ఓకేనా, LAPDJ LCD. ఎల్ అంటే లక్షద్వీప్, ఏ అంటే అండమాన్ నికోబార్ దీవులు, పి అంటే పుదుచ్చేరి, డి అంటే డామన్ డయు అండ్ దాద్రానగర్ హవేలీ, జే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఎల్ అంటే లడక్, సి అంటే చండీగఢ్, డి అంటే ఢిల్లీ. ప్రస్తుతం మనకి 8 మాత్రమే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి ఇంకా ముందు మనం చెప్పుకున్నాం ఏంటి, 4A A into SN E, ఇవి మనం దేనికి కాంటినెంట్స్కి చెప్పుకున్నాం. నెక్స్ట్ 3A IP ఓషియన్స్. ఓకే, 3A అంటే ఏం చెప్పాము, 3A అంటార్క్టికా, ఆర్టిక్, అట్లాంటిక్, ఐ అంటే ఇండియన్ ఓషియన్, పి అంటే పసిఫిక్ ఓషియన్. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మనము మిగతాది చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.